సబ్మెరైన్ గురించి మీకు ఐడియా ఉందా? భూగర్భ జలాల్లో అంటే అండర్ వాటర్‌లో అది ఉంటుంది. మరి దాంతోటి రకరకాల అంటే అండర్ వాటర్‌లో ఏమైనా ఎనిమీస్‌ని అటాక్ చేయాలన్నా, వార్‌కి సంబంధించైనా అది చాలా కీలకమైనది అనమాట సబ్మెరైన్ అనేది. మరి నేను బీచ్ రోడ్‌లో మా హస్బెండ్ నేను వెళ్తున్నప్పుడు నేనన్నాను, చూడు అదెంత మ్యాసివ్‌గా ఉంది. ఎంత హైట్, ఎంత వెడల్పు, ఎంత హ్యూజ్ స్ట్రక్చర్ అది. అది సముద్రంలో అసలు ఎలా ఉంటుంది, ఎలా వెళ్తుంది, ఎలా ఆపరేట్ చేస్తారు అని నేను అడిగినప్పుడు ఆయన అన్నారు, నువ్వు దాన్ని చూస్తున్నావు, సబ్మెరైన్ ఇంత పెద్దగా ఉందని నువ్వు చూస్తున్నావు, కానీ ఆ సబ్మెరైన్ని హోల్డ్ చేయగలిగిన సముద్రం ఇంకెంత పెద్దది, అది ఎంత లోతైనది, అది ఎంత అసలు విశాలమైనదో నువ్వు ఆలోచించావా అని అడిగారు. అప్పుడు నాకు ఆ పర్సెప్షన్ విని, అయ్యో నిజమే కదా, మనం కూడా మన ప్రాబ్లమ్స్ని చూసినప్పుడు ఇంత హ్యూజ్ ప్రాబ్లం అసలు సొల్యూషనే నా దగ్గర లేదు, దీన్ని నేను ఎలా తట్టుకోవాలి, నా వల్ల కాదు అని మనం గాబరా పడిపోతూ ఉంటాం. కానీ ఆ సమస్యని సాల్వ్ చేయగలిగిన దేవుణ్ణి మనం మర్చిపోతూ ఉంటాం. ఆ సమస్య నీది కాదు, దేవుడిది. ఆ దేవుడు అంత గొప్ప దేవుడు అన్న మాట మనం మర్చిపోతూ ఉంటాం. అయితే దేవుడు ఇవాళ నీకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. 31వ ద్వితీయోపదేశ కాండం 6వ వచనంలో, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండి భయపడుకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరి నీవు కూడా ఆ శత్రువులను చూసో లేకపోతే ఆ ప్రాబ్లమ్ని చూసే వెనక్కి తగ్గుతున్నావేమో, బ్యాక్ ఆఫ్ అయిపోతున్నావేమో, లేకపోతే నువ్వు నీ ప్రామిస్ ల్యాండ్లోకి నువ్వు అడుగు పెట్టలేకపోతున్నావేమో, అక్కడున్న కండిషన్స్ని బట్టి, అక్కడున్న మనుషుల్ని బట్టి. అయితే దేవుడు అంటున్నాడు, వారికి నువ్వు భయపడని అవసరమే లేదు, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే. దేవుడు మనతో ఉంటే ఇంకెవ్వరైనా మనల్ని ఏమైనా చేయగలరా? మనల్ని ఏమైనా అనగలరా? మనకేమైనా హాని చేయగలరా? ఆయన మనల్ని విడువని అంటున్నాడు, మన చేయి పట్టుకొని నడిపిస్తానంటున్నాడు. మరి నీవు ముందుకు వెళ్ళడం ఆపేసావా? లేకపోతే నీ ఇన్లాస్కో లేకపోతే నీ హస్బెండ్ చెడుతనాన్ని బట్టో నీవు భయపడి నాకు వద్దు ఈ మ్యారేజ్ అని చెప్పేసి కాల్ ఆఫ్ చేస్తున్నావా? లేకపోతే నీకున్న నీ జీవితంలో ఉన్న మనుషుల్ని బట్టి నీ ఒక స్టెప్ ఫార్వర్డ్ తీసుకోలేకపోతున్నావు. అయితే దేవుడు మాట్లాడుతున్నాడు ఇవాళ, నువ్వు ఎక్కడ ఆగిపోయినా, ఎక్కడ స్టక్ అయి ఉన్నా, ఎక్కడ స్టాగ్నెన్సీలో నీవు ఉన్నా, దేవుడు మాట్లాడుతున్నాడు, వారికి భయపడవద్దు, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే, నీకు విజయం ఇచ్చేవాడు ఆయన, నీకు ధైర్యం ఇచ్చేవాడు ఆయన, నిన్ను నడిపించేవాడు ఆయన, నీ శత్రువుని పడగొట్టేవాడు ఆయన. నువ్వు ప్రాబ్లంని చూడొద్దు, ప్రాబ్లంని చూస్తే నువ్వు అక్కడే స్టక్ అయిపోతావు, ఇంకా అవ్వదు, ఇది ఇంపాసిబుల్ అనుకున్నప్పుడే దేవుడు అంటాడు, విత్ మీ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్, ఐ యామ్ పాసిబుల్ అని దేవుడు ఎప్పుడు మాట్లాడతాడు. ఈ మాట ఎప్పుడు జ్ఞాపకం చేసుకో. నీ చదువు విషయంలో కానీ, నీ ఉద్యోగ విషయంలో కానీ, ఫ్యామిలీ విషయంలో కానీ, బిజినెస్ విషయంలో కానీ, సోషల్ యాక్టివిటీస్ విషయంలో కానీ, ఎవ్రీథింగ్ నీవు దేవుని వైపు చూడు. సమస్యను పక్కన పెట్టేసి ఐ యామ్ పాసిబుల్ అన్న దేవుని వైపు నువ్వు చూడగలిగితే తప్పక విజయాన్ని సాధిస్తావు. ఆయనతో నీ ఉంటే నీకు అసలు ఇంకా ఎవ్వరు ఎదురు రాలేరు, నిన్నెవరు ఢీ కొట్టలేరు. కనుక దేవుని సహవాసంతో ముందుకెళ్ళు. దేవుని ఆశీర్వదించును గాక. ఆమేన్.